ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. గ్యాస్ వినియోగదారులందరికీ ఇప్పుడిప్పుడే శుభవార్త అయితే వచ్చిందండి. పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను తక్షణమే ఎత్తివేసింది. గృహేతర ప్యాకేజ్ ఎల్పీజీ సరఫరాపై గతంలో విధించిన రంగాల వారి పరిమితులను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల ద్వారా తలెత్తిన అంతర్జాతీయ సంక్షోభానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు ఎల్పీజీ సరఫరా మళ్లీ అదే యథాస్థితికి చేరుకుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆంక్షలను సడలించడంతో సంక్షోభం ప్రారంభంలో నిలిచిపోయాయి. బల్క్ ఎల్పీజీ సరఫరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వీటిని సంక్షోభాన్ని ముందున్న వినియోగంలో 50% పునరుద్ధరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థలకు ఇంధన లభ్యత పెరిగి భారీ ఉపశమనం కలుగనుంది. అంతర్జాతీయ సంక్షోభ సమయంలో విదేశీయంగా ఎల్పీజీ కొరత రాకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. ఉత్పత్తి పెంచే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం గతంలో నిత్యావసర వస్తువుల చట్టం కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం రీఫైనల్ నుంచి వచ్చే C3, C4 ప్రోపెన్, బ్యూటెన్ స్కీమ్లను కేవలం ఎల్పీజీ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగించాలనే నిబంధన విధించింది. దీనికోసం కెమికల్ మరియు ఇతర అనువర్తనాల నుండి ఆ స్కీమ్లను పూర్తిగా ఎల్పీజీ వైపు మళ్లించారు. ప్రస్తుతం దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడడంతో పాటు దేశాల నుండి దిగుమతులు చేరుకున్న ఎల్పీజీ కార్గోలు కూడా దేశానికి చేరుకుంటున్నాయి. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఎల్పీజీ ఫుల్ C3, C4 స్కీమ్ల వినియోగానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఇకపై ఆ స్కీమ్లను యథావిధిగా పెట్రోకెమికల్స్ మరియు ప్రభుత్వం తీసుకునే ఈ తాజా నిర్ణయం పూర్తిగా వాణిజ్య, పారిశ్రామిక, పెట్రోకెమికల్ రంగానికి మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇళ్లలో ఉపయోగించే గృహ గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, అలాగే వాటి ధరలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అధికారుల వర్గాలు స్పష్టం చేశాయి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.